ఇచ్చే వృత్తి కనిపిస్తుంది కాబట్టి ఏ విధమైన డౌట్ లేకుండా కొత్త వ్యాపారాలు ఈజీగా ప్రారంభించవచ్చును. అంతేకాకుండా అక్టోబర్ నెల నుంచి వీళ్ళకు తీర్థయాత్రలకు దూర ప్రయాణాలకు మంచి అనుకూలం ఉంటుంది. ఈ రాశి వారికి ఏకాదశి స్థానం సంచారం ఉండడం వల్ల రాజ్యాధిపతి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ప్రయాణాలు దూర ప్రయాణాలు బాగా చేస్తుంటారు. సంతానం గురించి వీళ్ళకు కొంచెం ఆందోళనలు ఇబ్బందులు కలుగుతున్నా కూడా వీరికి పిల్లలు ఎంతో గౌరవాన్ని ఇచ్చి వారి సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళి లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు. స్నేహితులకు విలువనిచ్చి చేదోడు వాదనగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దశమ స్థానంలో రాహు సంచారం వల్ల వీళ్ళు ఆత్మవిశ్వాసంగా ఉంటారు. తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా పుత్రులు వీళ్ళను చాలా సుఖంగా సంతోషంగా చూసుకుంటారు కనుక ఏ బాధ పెట్టుకోవాలండి. ఇక నెలవారీ ఫలితాలకు వస్తే ఈ వృషభ రాశి వాళ్లకు ఏప్రిల్ నెలలో సామరస్యంగా కుటుంబ బాంధవ్యాలు కలిగి సంతోషంగా ఉంటారు. మే నెలలో చాలా స్వచ్ఛమైన నిజాయితీగా ఉంటారు. జూన్ నెలలో స్నేహపూర్వక ధోరణితో ఉంటారు. వీళ్ళు ఏదో చిన్న చిన్న రోగాలు తలనొప్పండి జలుబండి అంటూ చిన్న చిన్న రోగాలకు ఉపశమనం కల్పించుకోవచ్చు. ఆ తర్వాత ఆగస్టులో ధైర్యంతో వ్యవహార జయంతో ఉద్యోగ విషయాల్లో ముందుగా ఉంటారు. అక్టోబర్ నెలలో వీళ్ళు పెట్టుబడులతో లాభాలను పొందుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఆందోళన ఉండదు వీళ్ళకు. నవంబర్లో దూర ప్రయాణాలు చేస్తారు. గృహయోగం ఉంది వీళ్ళకు. డిసెంబర్లో వైవాహిక జీవితాన్ని మధురంగా ఉంటుంది. వీళ్ళకి ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు ఒకరిపై ఒకరు. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఏ ఓయ్ అని భార్యను పిలవకుండా ఏమండి, ఓ భార్యమణి, ఓ చక్రవర్తి అని ప్రేమతో పిలుస్తూ ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటూ ఉంటారు. ఫిబ్రవరి నెలలో వీళ్ళు వృత్తిపరంగా ఎంతో ముందంజలో ఉంటారు. రాజకీయాల విషయంలో వీళ్ళకు ఎంతో పలుకుబడి ఉంటుంది. అలాగే పనులు సకాలంలో పూర్తి చేసినప్పటికీ కొంత నేత్ర సంబంధిత అంటే కళ్ళకు సంబంధించిన చికిత్సలు కొన్ని అవసరం ఉన్నాయి కనుక కళ్ళకు సంబంధించి జాగ్రత్తగా ఉంటారు. మార్చి నెలలో ప్రమోషన్స్, ఉద్యోగం, ఇంక్రిమెంట్ వచ్చి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకుంటారు? ప్రమోషన్ ఇంక్రిమెంట్